డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. మామూలుగా చూసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీరు బోల్డ్ అని చెప్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్కౌట్ అవ్వాలి అంటే మనం బ్రెయిన్‌తో గేమ్ అదంతా. సో, అలా బ్రెయిన్‌తో ఆడుకోవాలి గేమ్ అంటే ఆ బ్రెయిన్ ఎంత హెల్తీగా ఉండాలి. సో, ఈ బ్రెయిన్ హెల్తీగా ఉండి మనం మంచిగా బ్రెయిన్ గేమ్ ఆడుకొని లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? శివోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అంతా బ్రెయిన్ గేమ్ అని మీరు అన్నారు. అది 100% కరెక్ట్. ఎందుకనంటే అంతా మన మైండ్లోనే ఉంది, మన ఆలోచన శైలిలోనే ఉంది. కాబట్టి మన ఆలోచన పద్ధతి ఒకటి మార్చుకుంటే మీకు మిగతాదంతా యూనివర్స్ మీకు చేసి పెడుతుంది. సో అటువంటి బ్రెయిన్ ఎంత ఆరోగ్యవంతంగా ఉంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి అలా ఆరోగ్యవంతమైన బ్రెయిన్ కావాలంటే ఒక డాక్టర్గా నేను ఏం సలహా ఇస్తాను అనే దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చాలామంది బ్రేక్ఫాస్ట్ను స్కిప్ చేస్తారు మార్నింగ్. అది తప్పు. అసలు బ్రేక్ఫాస్ట్ మీనింగే ఎందుకు చెప్పారు? బ్రేక్ఫాస్ట్ రాత్రితో 8కి తిన్న తర్వాత ఉదయం 8కి 12 గంటలు ఉంటుంది. తర్వాత దాన్ని స్కిప్ చేస్తే మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడి నుంచి ఇంకొక 4 అవర్స్ టోటల్గా వచ్చేసి రాత్రి 8 నుంచి ఉదయం 8కి 12 గంటలు, మళ్ళీ తర్వాత 4 గంటలు, 16 గంటలు మీకు గ్లూకోజ్ తక్కువగా ఉంటే బ్రెయిన్ సెల్స్ డెత్ అవుతాయి, చనిపోతాయి. కాబట్టి అలా నర్వ్ సెల్స్ ఒక్కసారి చనిపోతే మళ్ళీ రావు. మీరు ప్యారలైసిస్ వాళ్ళు చూసింటారు, జీవితాంతం ఇబ్బంది పడుతూ ఉంటారు. లివర్ పెరుగుతుంది, కట్ చేసిన లివర్, కానీ నర్వ్ సెల్స్ అనేది రాదు. నిమ్హాన్స్ బెంగళూరులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరలాజికల్ సైన్సెస్ వాళ్ళు చేసిన పరిశోధనలో ఇవి తేలాయి. ఆరోగ్యవంతమైన బ్రెయిన్ మాత్రమే మంచి మేనిఫెస్ట్ చేయగలుగుతుంది, మంచిగా పని చేయగలుగుతుంది. అలా ఉండాలని అంటే బ్రేక్ఫాస్ట్ని ఎప్పుడు స్కిప్ చేయకూడదు. బ్రేక్ఫాస్ట్ మీరు ఆపుతున్నారు అని అంటే మీ మెదడులో కణాలు మీ చేతులారా చంపుకుంటున్నారు అని అర్థం. మరి అలా చేయకూడదు. చాలామంది వెయిట్ తగ్గడానికని బ్రేక్ఫాస్ట్ ఆపేస్తారు. బ్రేక్ఫాస్ట్ తినాలి, తింటేనే వెయిట్ తగ్గుతారు. తినకపోతే శరీరానికి ఏమైనా సిగ్నల్స్ వెళ్తాయి? అయ్యో బాబోయ్ గ్లూకోజ్ అందదేమో అని ఉన్నది అంతా ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తుంది. ఇది ఎవరికి తెలీదు. కాబట్టి మీరు ఏం చేస్తారని అంటే తినండి, ఫ్యాట్ తక్కువ ఉన్నది తినండి. బయట అనిమల్ ఫ్యాట్ బదులు ఇంట్లో ఉన్నటువంటివి తీసుకొని చేయొచ్చు. సో ఇది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాటర్. బ్రెయిన్లో మీకు తెలుసో తెలీదో దాని వెయిట్లో 60% వాటరే ఉంటుంది. కాబట్టి మేము అనాటమీ ఒకసారి ఓపెన్ చేసి బ్రెయిన్ చూసినప్పుడల్లా ఏలు పెడితే పుస్సుమని మొత్తం నీరంతా బయటకు వచ్చేస్తాయి. కాబట్టి గ్రే మ్యాటర్ అని ఉంటుంది బయట, కార్టెక్స్ అంటాం దాన్ని. సో ఇక్కడంతా కూడా హెవీగా వాటర్ ఉంటాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నీరు తగ్గంగానే మీకు తలనొప్పి వస్తుంది, చిరాకు వస్తుంది, ఎవరైనా గట్టిగా శబ్దం పెడితే కొట్టేయాలనిపిస్తుంది. అదంతా ఎందుకో తెలుసా? మీ తప్పు కాదు, బ్రెయిన్లో వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. నీళ్లు తగ్గిపోగానే మొక్క వాడిపోతుంది, రైట్? ఎలాగైతే మొక్క డీలా పడిపోతుందో మనం కూడా డీలా పడిపోతాం. కాబట్టి ఏం చేయాలి? ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ ఫుల్గా ఉండేలా చూసుకోండి. వాటర్ లెవెల్ ఫుల్గా ఉంటే హుషారుగా ఉంటారు, బ్రెయిన్ ఫాస్ట్గా ఉంటుంది, అప్పుడే మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది. సో మేనిఫెస్టేషన్ మనం సబ్కాన్షియస్ మైండ్కి ఫీడ్ ఇస్తున్నాం. వేసే ఫీడింగే క్వాలిటీ ఫీడ్ ఉండాలి అని అంటే పెట్టే క్షేత్రం అని అంటే పొలం దున్నేటప్పుడు రైతు పొలం దున్ని విత్తనం వేస్తాడు. అలాగా మనం బ్రెయిన్ హెల్తీగా ఉన్నప్పుడు మేనిఫెస్ట్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక ఒత్తిడి, లాంగ్ స్ట్రెస్. ఇప్పుడు స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది. పుట్టడంతో పాటుగానే పిల్లలు స్ట్రెస్తో పుట్టడం అనేది జరుగుతుంది. తర్వాత దైనందిక పరిస్థితులు, కాంపిటీషను, స్టడీ కానీ ఏదైనా కానీ ప్రతి దాంట్లో టాప్లో ఉండాలి. టాప్లో ఒకరు ఉండగలుగుతారు, మరి మిగతా వాళ్ళందరూ. కాబట్టి ఈ రకంగా వాళ్ళకి ఏమని నేర్పించాలంటే ప్రయత్నం పురుష లక్షణం. పురుష లక్షణం అంటే ఇక్కడ అందరూ లేడీస్ లక్షణం కాదా అని అంటారు. పురుష లక్షణం అని అంటే మనిషి లక్షణం అని అర్థం. పురుష లక్షణం అని అంటే ఎవరైనా సక్సెస్ సాధించే వాళ్ళ లక్షణం అని. వాళ్ళు మేల్స్ కావచ్చు, ఫిమేల్స్ కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. ఆ ప్రయత్నం చేయడం వరకే మీ ఇది. రిజల్ట్ను మీరు దేవుడికి వదిలేయాలి, టైంకి వదిలేయాలి, నేచర్కి వదిలేయాలి. అలా వదలకపోతే మీకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అసలు స్ట్రెస్ డెఫినేషన్ ఏంటో మీకు తెలిస్తే దాన్ని మీరు దూరం చేసుకోగలుగుతారు. ద గ్యాప్ బిట్వీన్ ఎక్స్పెక్టేషన్ అండ్ రియాలిటీ. మనం దొరికిన దాంతో సంతృప్తి పడాలి, దానికి గ్రాటిట్యూడ్ ఉండాలి, అప్పుడే మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవుతుంది. బట్టలు లేని వాళ్ళు చూసి అమ్మ నాన్న నాకు బట్టలన్నా ఉన్నాయి సంతోషపడితే నీకు ఇంతకన్నా మంచి బట్టలు వస్తాయి. కాబట్టి అసలు పెళ్లి కాని వాడిని చూసి అబ్బా నాకు మంచిది, నేను చాలా అదృష్టవంతుని, నాకు భార్య పిల్లలన్నా ఉన్నారని అనుకుంటే మీకు ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు. ఎప్పుడు కూడా జెలసీ అనేది ఎప్పుడు వస్తుంది? మేనిఫెస్టేషన్ ఎండ్. యూ విల్ కిల్ యువర్ మేనిఫెస్టేషన్ వెన్ జెలసీ ఎంటర్స్. ఎప్పుడు కూడా జెలసీ ఉండకూడదు. ఎందుకంటే నేచర్కు ఒకరు ఎదగడం ఇష్టం లేదు, యూనిఫామ్ గ్రోత్ కోరుకుంటుంది. అడవి చూడండి, ఒక చెట్టు పైన ఉంటుందా? అడవంతా పచ్చగా ఉంటుందా?
అడవంతా పచ్చగా ఉంటుంది, ప్రతి చెట్టుకు సూర్యరశ్మి, నీరు, పోషకాలు అందజేస్తుంది. ఎవరిని అట్లాగే మీరు కూడా సమాజంలో అందరూ ఎదగాలని అనుకోవాలి తప్ప నేనే అందరిది తినాలని అంటే పొట్ట ఇంతలావై పగిలి చచ్చిపోతారు. కాబట్టి మీరు ఎంత తినగలుగుతారో అంతే తినాలి. మరి అంతకన్నా ఎక్కువ సంపాదిస్తే 10 మందికి పెట్టాలి, అంతేగాని ఆయన వంశం కోసమే కూడబెట్టి పెడితే ఏదో ఒక రోజు ఏసీబీనో ఈడీ వచ్చి మొత్తం పట్టుకుపోయి జైల్లో కూర్చోబెడతారు. అంటే అది కూడా దొరకదు. కాబట్టి మనం ఎంత తినగలుగుతామో అంతే పెట్టుకుని మిగతాదంతా సమాజానికి వేయమంటుంది. అక్కడ మనకు ఈ స్ట్రెస్ను దూరం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఎక్సర్సైజ్ 1 అవర్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఏజ్ తక్కువ ఏజ్ కనపడతారు. చాలా మంది డైలాగ్ 60లో 20లో అంటాం కదా, అలా కావాలంటే 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలి. వీక్లో కనీసం 5 డేస్ చేయాలి. వారంలో 5 రోజులు కంపల్సరీ చేయాలి. చెమట చిందించాలి. ఎంత మీరు చెమట కక్కిస్తే మీకు హెల్త్, బ్రెయిన్, బాడీ, బ్రెయిన్ మీకు సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఇది కంపల్సరీగా మీరు చేయాలి. 3 డేస్ ఏ వీక్ అయితే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ జాగింగ్ చేయండి, లేకపోతే హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మీరు జిమ్లో కానీ లేకపోతే సైక్లింగ్ అయితే 20 మినిట్స్ చేసినా చాలు. సైక్లింగ్, స్విమ్మింగ్ బెస్ట్ ఎక్సర్సైజెస్ అండి భూమి మీద. సో ఇదొకటి. ప్రతి శరీరంలో ప్రతి మజిల్, మనకున్న కండరాలు 106 ఎముకలు, దానికి సంబంధించిన అన్ని కండరాలు కదలాలని అంటే స్విమ్మింగ్ బెస్ట్. స్విమ్మింగ్ అనేది గేమ్ ఎట్టుంటుందంటే కంపల్సరీ ఈదాలి మీరు, లేకపోతే మునిగిపోతారు. దాంతో బ్రెయిన్, శరీరం విపరీతమైన అలసట వస్తుంది. అలసట వచ్చి పడుకున్నప్పుడు మీకు ఎండార్ఫిన్ రిలీజ్ అవుతాయి, హెల్తీగా మెయింటైన్ అవుతారు, న్యాచురల్ హార్మోన్స్ వస్తాయి. ఉత్తేజభరితం కోసం బయట నుంచి కాదు, మీకు న్యాచురల్గానే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్రెయిన్ ఎక్సర్సైజ్, ఇది ఎవరూ చేయట్లేదు. ఎంతసేపునా సెల్లులో గేమ్ ఆడడం. విచిత్రం ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ 2x2 ఎంత అన్నగానే వాళ్ళు సెల్లులోనూ క్యాల్కులేటర్తో కొట్టేలా ఉంటారు. అలా కాదు, బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయాలంటుంది సైన్స్. బ్రెయిన్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి? బ్రెయిన్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అందులో ఏముంటాయి? సుడోకు 9 అంకెలు ఇస్తాడు, 2 ఖాళీ పెడతాడు, అవి కనుక్కోవాలి. తర్వాత క్రాస్ పజిల్స్ ఉంటాయి, కొన్ని హిడెన్ లెటర్స్ ఉంటాయి, అవి కనుక్కోవాలి, హిడెన్ వర్డ్స్. తర్వాత జంబ్లింగ్ ఉంటుంది, ఇక్కడ ఉండాల్సింది అక్కడ ఉంటుంది, ఇవన్నీ సరి చేయాలి. తర్వాత కొన్ని హిడెన్ ఫీచర్స్ కనుక్కోమంటాడు, ఈ బొమ్మలో 9 తప్పులు ఉన్నాయి మీరు కనుక్కోండి. ఇవన్నీ మీరు పిల్లలకి నేర్పిస్తే అసలు సెల్లులన్నీ పక్కకు పెట్టేస్తారు. అంత ఇంట్రెస్ట్. అంటే బ్రెయిన్కు పోషణ ఏంటో తెలుసా? దానికి విటమిన్స్, మీరు ఇచ్చే పజిల్స్, ఏదైనా ఒక కాంప్లికేషన్ ఇచ్చి సాల్వ్ చేయమంటే బ్రెయిన్ అదే ఫుడ్ దానికి. అది చేసే కొద్దీ బ్రెయిన్ పెరుగుతుందంటే పరిమాణంలో కాదు, ఐక్యూలో పెరుగుతుంది. అది చేయనప్పుడు తరుగుతుంది. పెద్ద మనిషి అయినా కామన్ సెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఏమో సూపర్ సెన్స్ వచ్చేసింది అందరికీ, కామన్ సెన్స్ లేదు. కాబట్టి దీనికి ఒక చిన్న జోక్ చెప్తాను. మేము కోయలకుంటలో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, స్ట్రెస్ ఎక్కువ, క్లర్క్ రిజిస్టర్ ఆఫీస్లో, అతను ఏదో ఆలోచించుకుంటూ వేలు తంబు పెట్టి దానికి స్టాప్లర్ కొట్టేసుకున్నాడు. 2 దిగిపోయాయి, స్టాప్లర్ దిగిపోయింది, బ్లడ్ గారుతుంది. ఇంకా ఏడ్చుకుంటూ వచ్చేసరికి 10 మంది ఎత్తుకొని వచ్చేసారు. ఏడుస్తున్నాడు, ఇంకా దీనికి ఆపరేషన్ చేస్తారు, మత్తిస్తారు, కట్ చేస్తారు, తీస్తారని ఏడుస్తున్నారు. మా మిస్సెస్ డాక్టర్ అంజలి ఉండేది అక్కడ. అసలు ఏం జరిగింది అని అంటే ఇలా కట్ అయిపోయింది, దీనికి ఎంత ఖర్చు అవుతుందో, 20,000 అవుతుందో, 30,000 అవుతుందో, ఎన్ని రోజులు నేను ఇంట్లో ఉండాలి, ఇదంతా విపరీతంగా టెన్షన్ పడుతున్నాడు. ఉండేదే స్ట్రెస్ఫుల్ జాబ్. అలా చేయడంతో మా మిస్సెస్ ఏదైతే స్టాప్లర్ కొట్టారో దానికి బ్యాక్ సైడ్ చూసారో మీకు ఒక క్లిప్ ఉంటుంది, ఆ క్లిప్ను కిందికి పెట్టి ఇట్లా అంటే పైకి వచ్చేస్తుంది. అది అలా పెట్టి పైకి తీయంగానే టక్కని బయటకు వచ్చేసింది, బ్లీడింగ్ ఆగిపోయింది. బ్యాండేజ్ చేసి 200 రూపాయలు ఫీజు తీసుకొని పంపించాను. చేతులు ఎత్తి మొక్కాడు ఆయన. మేడం, నేను 1 వీక్ హాస్పిటల్లో ఉండాలనుకున్నాను, కట్ చేస్తారు, ఆపరేషన్ చేస్తారు, కుట్లు వేస్తారు అంటున్నాను. ఒక్క నిమిషంలో ఎన్ని ఆలోచనలు వస్తాయి. రైట్, దట్ ఈస్ కాల్డ్ కామన్ సెన్స్. స్టాప్లర్ వేసినప్పుడు దాని వెనక ఒక క్లిప్ ఎందుకు ఇస్తాడు? మీరు పొరపాటున ఎక్కడైనా స్టాప్లర్ వేస్తే దాన్ని తీయడానికి ఒక క్లిప్ ఇస్తాడు, జస్ట్ ఒక నాచ్ ఉంటుంది, అలాంటి లేసి వస్తుంది. ఆ కామన్ సెన్స్ కూడా వర్క్ అవ్వట్లేదు అని అంటే యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ స్ట్రెస్, ఎంత స్ట్రెస్ ఉంది మనిషికి ఆఫీస్లో. కాబట్టి అది వర్కౌట్ అవ్వట్లేదు. జనాలకి దానిపైనే ఆలోచిస్తున్నారు. అంటే సూపర్ సెన్స్ వచ్చాక ఇంకా పెద్ద సొల్యూషన్ ఉన్నది, సింపుల్ కామన్ సెన్స్ మర్చిపోతున్నాం. ఇదే మీరు అన్ని విషయాలు అప్లై చేయండి, చూడండి ఏమైనా కామన్ సెన్స్తో ప్రాబ్లం క్లియర్ అవుతుందా, అది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హెడ్ ఫోన్స్ చాలా మంది ఎక్కువగా వాడుతున్నారు. హెడ్ ఫోన్స్ వాడకూడదు. హెడ్ ఫోన్స్ హాఫ్ అన్ అవర్ మీరు వాడారు అని అంటే రోజుకు మీ లిమిట్ అయిపోయింది. జనాలు 24 అవర్స్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వాడుతున్నారు, 10 అవర్స్ వాడుతున్నారు. దీంతో బ్రెయిన్ అనేది కుచించుకుపోతుంది అని అంటే కంప్రెస్ అవుతుంది. బ్రెయిన్ ఎప్పుడు కంప్రెస్ కాకూడదు, కంప్రెస్ అయితే ఐక్యూ పడిపోతుంది. కాబట్టి 60% కంటే వాల్యూమ్ పెంచకూడదు, ఫుల్ వాల్యూమ్ పెడతారు పిల్లలు, బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది. హెడ్ ఫోన్స్ అంటే డైరెక్ట్ పోయి ఇయర్ మీద పడతాయి సౌండ్, ఆ సౌండ్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏదో 10 నిమిషాల కోసమో లేదా ఒక మూవీ చూడడానికో ఓకే, కానీ రోజు నేను గంటల కొద్దీ వింటానంటే యు ఆర్ కిల్లింగ్ యువర్ బ్రెయిన్ బై యువర్ సెల్ఫ్. మీ చేతులారా మీ బ్రెయిన్ మీరు కిల్ చేసుకుంటున్నారు.
నెక్స్ట్ వచ్చేసి లోన్లీనెస్ అనేది మంచిది కాదు. ఏకాంతం. మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. భార్య చనిపోయాక 5 రోజుల్లోనే తను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? జనాల మధ్యలో ఉంటే ఆ థాట్ రాదు. ఒంటరిగా ఉంటే అవే ఆలోచనలు వస్తాయి. లోన్లీనెస్ అనగానే అదే శత్రువు. చాలా మంది దయ్యము భూతమని భయపడతారు. అదేంటో తెలుసా? లోన్లీనెస్సే. ఒంటరిగా ఉన్నప్పుడే దయ్యం వస్తుంది. మీరు గమనించండి. అందరు ఉన్నప్పుడు రాదు. అది సంపంగి కావచ్చు, ఒక చంద్రముఖి కావచ్చు, ఎవరైనా కానీ ఒంటరిగా ఉన్నప్పుడు వస్తుంది అని. అంటే దయ్యానికి కూడా ఒంటరిగా ఉండేవాళ్ళంటే భలే ఇష్టం. కాబట్టి అసలు దయ్యం అనేది ఉండదండి. మీ భయమే దయ్యం. కాబట్టి నేనేమంటా అంటే అటువంటి థాట్స్ వచ్చాయనంటే జంప్ ఫ్రమ్ దట్. అక్కడి నుంచి స్థానభ్రంశం చెందండి. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి, తిరగండి, ఒక మంచి మూవీ చూడండి, కామెడీ మూవీ, రైట్? అలాగా ఎక్కడికైనా ఎక్స్కర్షన్కి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. కానీ లోన్లీనెస్ అనేది మాత్రం బ్రెయిన్కి అస్సలు ఇష్టం ఉండదు. బ్రెయిన్ ఎప్పుడు సంఘజీవి కోరుకుంటుంది. 10 మంది ఉండాలి, ఉన్నది 10 మందికి పెట్టాలి, హ్యాపీగా తింటూ ఉంటే మనం సంతోషంగా ఉండాలి అని చెప్పేసి. పల్లెటూరుళ్ళు దీంట్లో చాలా బెస్ట్ అండి. చిన్న ఫంక్షన్ జరిగినా 10 మందిని పిలుచుకొని భోజనం పెడతారు. ఉన్నవాడు మాత్రం వాడు ఒక్కడే ఎంజాయ్ చేస్తాడు. ఆ ఇంట్లో కాంపౌండ్లోనే మరి వాడు ఉండే వాళ్ళ పని చేసేవాడు కూడా తిండి పెట్టాడు, వాడు ఒక్కడే ఎంజాయ్ చేస్తాడు. ఇది తప్పు. చిన్నగా ఉంటారు. చిన్న వ్యాపారం అయినా ఒక ఆటో కొన్నా కూడా ఒక 100 మందికి పిలిచి ఒక దేన్నో కోసి ఫంక్షన్ చేసి పెడతాడు. అది చాలా బెస్ట్ విషయం. కాబట్టి అది. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ థాట్స్ ఉంటే మీరు మేనిఫెస్ట్ చేయలేరు. మీ బ్రెయిన్ ప్రమాదం. 90% ఎందుకు మేనిఫెస్టోలో ఫెయిల్ అవుతారు అని మీరు అడిగిన క్వశ్చన్కి ఇదే ఆన్సర్. నెగిటివ్ థాట్స్. ఎక్కడ అవుతుంది సార్? అందరూ అదానీలు అంబానీలు ఎలా అవుతారు అని అంటారు. వాళ్ళు కూడా ఒకప్పుడు సైకిల్ మీద పోయిన వాళ్ళే అనేది గ్రహించడం. ప్రయత్నము అనేది చేయకుండా, ఈ ప్రయాణాన్ని గమనించకుండా వాళ్ళు రీచ్నొక్కడు నేను అక్కడికి వెళ్ళాలి, వెనకాల ఎంత కష్టం ఉండేది అది గమనించరు. ఒక వీడియో బయటికి రావాలంటే కూడా ఇక్కడ ఎంతమంది కష్టపడతారని తెలియదు. దాన్ని సింపుల్గా దానికి ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. అలా కాదు, దాని వెనక ఉన్న కష్టాన్ని చూస్తే అప్పుడు నిజంగా వాళ్ళు కూడా అలా ఎదగలుగుతారు. కాబట్టి ఇది. అందుకే ఏం చేయాలి? నెగిటివ్ థాట్స్ పెట్టొద్దండి. భూమి మీద ఆ సర్వేశ్వరుడు ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఇచ్చారు. ఒకరికి ఎక్కువ ఒకరికి ఇవ్వలేదు కదా. కాబట్టి ఆయన ఈ దేశంలో పుట్టాడు, మీరు ఈ దేశంలో పుట్టారు. మరి ఆయన ఎందుకు ఎదిగారు, మీరు ఎందుకు ఎదగలేదు? కాబట్టి అందరికీ సమాన అవకాశాలు ఇచ్చారు. నువ్వు ఎలా వాడుకుంటున్నావు, నువ్వు మనోవాంఛిత ఎలా చేసుకుంటున్నావు, నీ మైండ్లో ఏం పెట్టుకుంటున్నావు, దాన్ని బట్టి నీకు రిజల్ట్ వస్తుంది. అలాగా. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎప్పుడు కూడా వెంటిలేషన్ ఎక్కువగా ఉండే చోట ఉండాలి. మీరు డిప్రెషన్లో ఉన్న వాళ్ళు చూసారా? ఏం చేస్తారు? లైట్ బంద్ చేసి కిటికీలు బంద్ చేసి కూర్చోని ఉంటారు. లైట్ కిటికీలు బంద్ చేశారనంటే డిప్రెషన్ ఇస్ ద మోస్ట్ డేంజరస్. అటువంటి వాళ్ళని మనం ముందే గుర్తించవచ్చు. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎవరితో కలవకుండా ఉండేటప్పుడే అరే వీడికి సూసైడల్ థాట్స్ వస్తాయని మీరు గమనిస్తే మనం మంచి ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళు అంతేలే, ఆడే ఉంటాడు, వాడు నేచరే అంత. నేచర్ ఎప్పుడు మనిషిది ఒంటరి కాదు. అసలు మనిషి పుట్టినప్పటి నుంచే సంఘజీవిగా ఉన్నాడు, ఒక్కడెప్పుడు ఉండలేదు. మీరు గమనించండి. అలాంటి అంటే వెంటనే వాళ్ళను బయటికి తీసుకెళ్ళండి, మూడ్ చేంజ్ చేయండి. లేకపోతే మాత్రం మనిషిని పోగొట్టుకుంటారు. నెక్స్ట్ సన్లైట్. సూర్యుడి వెలుతురులో ఎవరైతే వస్తారో వాడికి డిప్రెషనే ఉండదు. విటమిన్ డి వచ్చింది అనుకోండి, హుషారు వస్తుంది, పరిగెట్టడం మొదలు పెడతాడు, ఆరోగ్యంగా ఉంటాడు. అటువంటిప్పుడు ఎందుకు డిప్రెషన్ ఉంటుంది? అందుకే రైతులు బాగా ఆరోగ్యంగా ఉంటారు, ఎక్కువసేపు సన్లైట్లో ఉంటాయి. నెక్స్ట్ మనం చూస్తే అతిగా తినడం. ఇది చాలా పెద్దది. టీవీ ముందర కూర్చుంటాడు, ముగ్గురు తిండి ఒకటే తెలియకుండానే తినేస్తాడు. స్ట్రెస్లో తింటుంటాడు. వాడు కత్తి తీసుకొని పొడవడానికి పోతానే గప్ప తింటుంటాడు. కాబట్టి ఇలాంటి ఇది టీవీ చూస్తూ తినడమే తప్పు అనుకుంటే అతిగా తినడం రెండవ తప్పు. అతిగా తినే వాళ్ళకి కూడా బ్రెయిన్ పనిచేయదు. ఎందుకు? బ్లడ్ అంతా డైజెస్ట్ చేయడానికి వెళ్తుందా, బ్రెయిన్కి వెళ్తుందా? బ్రెయిన్ పైన, కడుపు కింద. జనరల్గా కడుపుకే ఎక్కువ పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇదొకటి. లాస్ట్ బట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్క్రీన్ టైం, గ్యాడ్జెట్స్. రాత్రి 11 వరకు సెల్ చూడడం. బ్లూ కలర్ ఏదైతే మనం స్క్రీన్ అంటాం కదా, అది బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూ కలర్ లైట్ ఎప్పుడైతే వస్తుందో మీకు బ్రెయిన్కి ఏం సంకేతాలు వెళ్తాయనంటే బ్రెయిన్ అలర్ట్ నేర్చుకుంటున్నాడు ఏదో అని. ఏం నేర్చుకుంటాడు? పనికి మాలిన రీల్స్ చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఉపయోగపడేటివి ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ నేర్చుకోవాలి. రాత్రి 8:30, 9 మ్యాక్సిమం అంటే 10 గంటలకల్లా క్లోజ్, బెడ్ మీదకి వెళ్ళిపోవాలి. బ్రెయిన్ కూడా క్లోజ్ అవ్వాలి అని అంటే ఆలోచనలు ఆగిపోవాలి. బిఫోర్ స్లీప్ కొన్ని మేనిఫెస్టేషన్ చేసేది, అది మనం క్లాస్లో చెప్పుకుందాం ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలని. కాబట్టి అవి చేసుకుని క్లోజ్ అవ్వాలి. ఇది. ఇలా మీరు లేట్ నైట్గా మీరు గ్యాడ్జెట్స్ చూసుకుంటూ ఉంటే ఫ్రాంటల్ కార్టెక్స్, గ్రే మ్యాటర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ కార్టెక్స్, మీరు ఫ్రాంటల్ కార్టెక్స్ డ్యామేజ్ అవుతే మేనిఫెస్టేషన్ కాదు కదా, మీరు రెగ్యులర్ వర్క్ కూడా మీరు చేసుకోలేరు. అల్జీమర్స్ వస్తుంది, మర్చిపోతారు. తర్వాత డిమెన్షియా వస్తుంది. అని అంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టారో ఉండదు, జోబులో పెన్ను పెట్టుకొని ఇళ్ళంతా వెతుకుతుంటాడు. ఇలాగా రాకూడదని అంటే మీరు బ్రెయిన్ డ్యామేజ్ను, సెల్స్ను కిల్ చేయకూడదని అంటే కంపల్సరీగా స్క్రీన్ టైం తగ్గించండి. మరి ఫుడ్ ఏంటి? మీరు డాక్టర్ అన్నారు కదా, మరి ఏం ఫుడ్ తింటే బాగా వస్తుంది
అనేది చూసుకుంటే పసుపు ఎక్కువగా వాడుకోవాలి. బెస్ట్ పసుపు స్ట్రెస్ తీసి యాంటాక్సిడెంట్గా పనిచేస్తుంది, బ్రెయిన్కి మంచి ఆరోగ్యకరం. అది ఆర్గానిక్ది తీసుకోండి. నెక్స్ట్ది వచ్చేసి కుంకుమ పువ్వు వండర్. చాలా మంది కడుపులో ఉన్న పిండం తెల్లగా అవడానికి కుంకుమ పువ్వు కాదండి, బ్రెయిన్ బాగా అవడానికి, మంచి పిల్లలు తెలివైన పిల్లలు పుట్టడానికి వాడతారు. కుంకుమ పువ్వు చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ డార్క్ చాక్లెట్స్, అవి చేదుగా ఉన్నవి పనిచేస్తాయి, స్వీట్గా ఉన్నవి అన్హెల్తీ. డార్క్ చాక్లెట్ ఎప్పుడు చేదుగా ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. అంటే బ్రెయిన్కు మంచి పోషణ అనేది వస్తుంది. తర్వాత డిహెచ్ఏ అని ఒక కంపోనెంట్ ఉంటుంది, డిహెచ్ఏ. ఇది ఉన్న ఫుడ్స్ మీరు తీసుకున్నట్లయితే బ్రెయిన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, నట్స్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది, ఎంజైమ్స్ మంచిగా ఉంటాయి. అందులో మనం తీసుకున్నట్టే వాల్నట్ అని అంటే మనము అక్రోట్ అంటాం హిందీలో. ఇది మీరు ఉదయం నానబెట్టి రాత్రి పడుకునే ముందు మీరు తిన్నట్లయితే అది చూడడం కూడా బ్రెయిన్ షేప్లోనే ఉంటుంది. ఇది వండర్ఫుల్ అండి. మీ శరీరంలో ఉన్న చెడు కొవ్వునంతా తీసి బ్రెయిన్ యాక్టివ్గా ఉండేలా ఉంచుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ సూపర్గా పనిచేయాలంటే అక్రోట్ తినాలి మీరు. సో ఇదండి, బ్రెయిన్ హెల్తీగా ఉంచుకుంటే మనం అనుకుంది సాధిస్తాం, మనం హెల్తీగా ఉంటాం. థ్యాంక్ యూ. శివ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.